నీ రాఖీ అక్క రాఖీ, ఇది లోకి అక్క రాఖీ. ఇప్పుడు నా రాఖీ. ముందుగా అందరికి హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో కొంచెం లేట్ అయింది, సారీ గైస్. మా చిన్నన్న ఇంకా మా గుండు అన్నకి రాఖీ కట్టిన. నిజంగా నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతా ఇలాంటి అన్నలు ఇంకా అక్కలు ఉన్నందుకు. మా ఇంట్లో అందరికి మా చిన్ననే, మాకు అమ్మైనా నాన్నైనా. ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లోనే చెప్పాను. ఈసారి రాఖీకి మా అక్క వాళ్ళు ఇంకా మా పెద్దన్న లేరు. బట్ ఓకే, నెక్స్ట్ ఇయర్ అయినా మేమందరం కలిసి పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నిజంగా ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూనే ఉంటారు. అలానే ఇంట్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంటుంది. అవునా కదా? నిజం చెప్పండి. ఎంత తిట్టుకునేంత మాత్రాన ఒకరంటే ఒకరికి ఇష్టం లేనట్టు కాదు. మనసులో ఒకరంటే ఒకరికి ప్రాణం, కానీ బయటకు చెప్పలేరు అంతే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి అని. వాళ్ళు ఇప్పుడు మా మధ్యలో లేకపోయినా వాళ్ళలాగా చూసుకునే అన్నయ్యలని అక్కలని ఇచ్చినందుకు. ఇలా అన్న తమ్ముళ్ళు ఉన్న ప్రతి అక్క చెల్లి లక్కీ అని అంటాను నేనైతే. ఇక నేను మా అక్క వాళ్ళ తరపున కూడా నేనే రాఖీ కట్టేస్తున్నాను. ఇలాంటి బ్రదర్స్ మీకు కూడా ఉన్నారా? అయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి గైస్. ఫైనల్ గా నేనే వాళ్ళకి కప్పు గిఫ్ట్ ఇచ్చాను. అదే మళ్ళీ నాకు రివర్స్ లో జాతిరత్నం లాగా అదే గిఫ్ట్ నాకు ఇస్తున్నారు గైస్ వీళ్ళు. ఫైనల్ గా ఒకటి చెప్పాలి. మా అన్న తమ్ముల మధ్య, మా అక్క చెల్లెల మధ్య ఎవరు వచ్చినా ఎన్ని చాడీలు చెప్పినా మేము ఈ రోజు వేరుగా ఉండొచ్చు, బట్ మేము ఎప్పటికీ ఒకటే, ఎప్పటికైనా కలిసే ఉంటాం. అర్థమైందా?